ఓకే, ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను. ఏది ఎవరి మాట వినడు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా ఉంటాడు. తనకు నచ్చిందే చేస్తుంటారు. మీరు అంతే. అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది. అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. ఓకే. అండ్ ఒక హీరో మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే, ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారా చేయరా? ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి, శభాష్ అనిపించుకున్నది. అట్లా ఏమీ లేదు. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పవాడా? ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా. హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయలేదు ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను. ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను. విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్, జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ 1 స్టూడెంట్, 95 94. మనోజ్ క్రికెట్ ఆడాడు. వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. అమ్మకు చెప్పాడు, నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించడా. ఓకే, ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే. మీరు మీ కూతురు భయపడుతుంటారా? ఎవరికి? మీ కూతురు. ఓన్లీ ఆ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లో నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్. అన్నీ అంటే ఉంటే కోపం ఆ పిల్లకి. నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది. ఇంకెవరికి భయపడను. అంత భయపడతాను, అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా 1-1000 ఉంటాయి. రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు నన్ను భయపడుతుంది, విసుక్కుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో. నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను. పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా? మీరు సత్యశీలురా? చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా? బట్ ఇబ్బంది పెట్టలా. ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలా. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప, ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం, వాళ్ళని కూడా కాల్చేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనా జరగలేదు, మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక అతను అడిగేశాడు, తలకేస్తే మరొకేస్తే తలకని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు. మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను, దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు. తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు. అలా అడగగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమైనా దేవుళ్ళా? మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా? శ్రీరామచంద్రుడా? సత్యహరిశ్చంద్రుడా? కాదు. మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేమేందుకు ఖాళీగా దొరుకుతామని? ఖాళీగా లేవు. నటులు ఖాళీగా ఉండడం. ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని మీ ప్రశ్న. అది కాదండి. ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ, ఈ రోజున మీరు 40, నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడదలుచుకోలేదు. ఓకే. మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చా? మీ అభిమానుల కోసం. శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఏంటంటే దీన్ని జల్పల్లి అంటారు. మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్, ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు. ఓకే. నాకెందుకో ప్రశాంతంగా, అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందులో ఆ ఇంటిని నెంబర్ 1 లొకేషన్ అది,
లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను బిడ్డకు. అడిగాను, నాకు ఇది కావాలి డాడీ అనేది ఇచ్చేశాను. విష్ణు మనోజు అడిగినా ఇవ్వాల, పాపకి ఇచ్చేశాను. నేను ప్రశాంతంగా ఉన్నాను, మేము కలిసి ఉంటున్నాం, విష్ణుబాబు మేమంతా ఉంటున్నాం. మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారానికి 2 సార్లు వస్తాడు, 3 రోజులు బయట ఉంటాడు. మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే, గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు, కాంబినేషన్లో విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చేశారు. విలన్గా చేశాను, ఇద్దరు హీరోలుగా కూడా చేశాను. మీ లాస్ట్ సినిమా నాకు తెలిసినంత వరకు కొదమసింహం అనుకుంటాను, అంతేనా? దాని తర్వాత నాకు గుర్తులే, పట్టణం వచ్చిన పతివ్రతలు చేసాం, రంగా చేసాం, చక్రవర్తి చేసాం, దాని తర్వాత కొదమసింహం. ఏమో గుర్తులే. కొదమసింహం లాస్ట్ చివరి సినిమా. ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి? చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు. సైరాలో చేస్తారా అడిగితే? ఎందుకు చేయను, అంతేనా? ఓకే. చేయదని ఎవరికైనా చెప్పానా? అదేగా. అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా ఆ గ్యాప్ రావడానికి అని? నిజమైన కారణాలు నాకు తెలిసిలేవు, అతనికి లేవు అని నేను అనుకుంటాను. వంశపారపర్యంగా ఎవరు మీ ఇదనుకుంటున్నారు? మీ ఏమంటారు, మంచు లక్ష్మి గారా, మన ఎవరు, మనోజ్ అండ్ విష్ణు, ముగ్గురిట్లో ఎవరు మీ కెరియర్ని కొనసాగిస్తారు? మీన్స్ యాక్టింగ్ కెరియర్, సారీ యాక్టింగ్, మీరు యాక్టింగ్ కెరియర్, కుటుంబ పరంగా మీ కుటుంబ యాక్టింగ్ కెరియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్నా అనుకోండి, వాళ్ళు వేరే విధంగా అంటున్నారు. ఓహో ఈయన వంశం ఏమిటి అని. మా నాన్నగారు టీచరు, మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు, నేను భక్తవత్సల నాయుడుగా మామూలుగా ఉండేవాడిని. ఏ విషయం మేమేమో రాజులం కాదు, రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన వాడం, మధ్యతరగతి కుటుంబం వాడం. కుటుంబంలో మీరేమన్నారు, కుటుంబంలో యాక్టింగ్ కెరియర్, మీ యాక్టింగ్, నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని. వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరారా అని అడిగారు అనుకో డైరెక్ట్గా, నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, ప్రజల చేత శభాష్ అనిపించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి కథలు వినుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని, ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మంచు లక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఎప్పుడు రావచ్చా? మీరు కథ తీసుకురండి, చేస్తాను. అలాంటి ఉద్దేశాలు చెప్పారుగా, మంచి కథ తండ్రి చేస్తాను. ఆ అమ్మాయికి ఒక పొగరుంది, నా ముందు నేను చాలా గొప్ప నటిని. నాకు ఇంకా అహంకారమా పొగర రకరకాలుగా ఉంది. నా ఎదురుగా ఎవరినో యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష్ అనిపించుకోవాలి, నేను శభాష్ అనిపించుకోవాలి సినిమా చూసి అనే పొగరు నాకు ఉంది. సినిమా ఎవరైనా కథ తయారు చేసుకోవడం చేద్దాం. ఆ అమ్మాయిని ఏ సీన్లను కనిపించలేకుండా చేస్తాను. ఓకే. నటుడుగా.